నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశం మొత్తంలో చర్చనీయాంశంగా మారిన ఒక అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. ఈనాడు ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద దేశవ్యాప్తంగా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ రావటం పరిపాటిగా మారింది. తాము స్వశక్తి వల్లనే గెలిచామని, ఎలాంటి యంత్రాన్ని ఉపయోగించి మేము గెలవలేదని, లేకపోతే మంత్రాంగాన్ని ఉపయోగించి మేము గెలవలేదని గెలిచిన వాళ్ళు చెప్తూ ఉంటే, ఓడిన వాళ్ళు మేము చాలా నమ్మకాలు పెట్టుకున్నాము, అయినా సరే పలానా నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అనుకున్నాము, మా అంచనాలు మాకున్నాయి, కానీ అక్కడ అనూహ్యంగా ఓడిపోయాము, ఇది ఈవీఎంల వల్లనే జరిగింది అని వాళ్ళు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా ఇది జరిగేది అంటే రాజకీయాల్లో లేక ముఖ్యంగా ఎన్నికల్లో విజయం అపజయం అనేది సర్వసాధారణం. ఒకసారి గెలిచిన వాళ్ళు మరోసారి ఓడిపోతారు, ఒకసారి ఓడిపోయిన వాళ్ళు మరోసారి అంతకంటే రెట్టింపైన ఉత్సాహంతో గెలిచి తీరుతారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ విమర్శలు, ప్రతి విమర్శల వల్ల సామాన్య జనంలో కూడా ఏదో రహస్యం ఉందేమో అనే ఒక అనుమానాలకు తావు రావడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మొన్న ఈ మధ్య జరిగిన అంటే మూడోసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏంటి అసలు వీటి వల్లనే అనుకున్న ఫలితాలను వాళ్ళు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా అనే అనుమానాలు రకరకాలుగా వస్తున్నాయి. ఎందువలనంటే సెఫాలజిస్టులు అంటే ఎన్నికలకు సంబంధించి విశ్లేషణలు చేసేవాళ్ళు మనం సెఫాలజిస్ట్ అంటాం. ఈ సెఫాలజిస్టులు ఊహలకు కూడా అందకుండా, అంటే జనరల్గా వాళ్ళు చేసే సర్వేలన్నీ హైపోథెటికల్గా అంటే ఊహాజనితంగానే ఉంటాయి అనేది అందరూ విశ్వసించే అంశమే. ఎందుకంటే వాళ్ళు తీసుకునే శాంపిల్స్ ఒక నియోజకవర్గంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్లమెంటు నియోజకవర్గంలో లక్షల్లో ఓట్లు ఉంటే వాళ్ళు కనీసం వేలల్లోనే మాత్రమే శాంపిల్ సైజు తీసుకొని, దాన్ని మనం ర్యాండమ్ శాంపిల్ అంటాం రీసెర్చ్లో. సో తీసుకొని దీని ప్రకారం ఇంతమంది ఓటు వేశారు కనుక మా శాంపిల్లో మిగతా నియోజకవర్గం అంతా ఇదే గాలి మలుతుంది అనే ఒక ఊహాజనితమైన హైపోథెటికల్ రిజల్ట్ ఇవ్వటం అనేది జరుగుతూ వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికం కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసిన శాంప్లింగ్లో ప్రామాణికత ఎక్కువగా ఉండటం వలన మొత్తానికి కొన్నిసార్లు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సెఫాలజిస్టులు ఈ ఎగ్జిట్ పోల్స్ మీద చేస్తున్న అంచనాలు తారుమారవుతున్న సంఘటనలు చూస్తున్న తర్వాత ఓకే, సెఫాలజిస్టులకి అంచనాలకు మించి మరి ఫలితాలు వస్తున్నాయంటే తప్పనిసరిగా ఇక్కడ ఏదో యాంత్రీకరణ మోసం జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ వస్తున్న అంశం. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు మనకి ఉదయిస్తాయి. ఎందువల్లనంటే సర్వసాధారణంగా ఎన్నికల్లో ఒక గెస్సింగ్ ఉంటుంది. గెస్సింగ్ అంటే అది కేవలం ఊహాజనితం కాకుండా పలానా వ్యక్తి మంచి పనులు చేశాడు కనుక అతను గెలిచే ఆస్కారం ఉన్నది. మనం అప్పుడప్పుడు వాడే పదం ఒకటి ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ అంటాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రావడానికి ఛాన్స్ లేదు. ఎందువల్లంటే ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమీ చేయలేదు, అన్ని మంచి పనులే చేశాడు కనుక ఈసారి డెఫినెట్గా ఆయనే గెలుస్తాడు అనే ఒక ఫిక్స్డ్ ఫెనోమెనన్ ఉంటుంది. అలాంటి చోట కూడా ఫలితాలు తారుమారేసరికి డెఫినెట్గా అనుమానాలు వస్తాయి. కొన్నిటి గురించి మనం ఇక్కడ మాట్లాడాం. మచ్చలేని మహారాజుగా కేవలం ఒక ధోతి, ఒక చిన్న పంచి లాంటిది కట్టుకుని సర్వసాధారణమైన మనిషిలాగానే ప్రవర్తించే ఒక ఆయన మనకి త్రిపుర ముఖ్యమంత్రిగా చేశారు మాణిక్ సర్కార్, మార్క్సిస్ట్ పార్టీ నేత. దాదాపు 5 సార్లు అసలు పోటీ లేకుండానే ఆయన గెలిచినంత పనిచేశారు. ఎందుకంటే ఆయన వెరీ సింపుల్, కరప్షన్ లేదు, ప్రజలు అంటే పబ్లిక్ ఫ్రీ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటారు. వారి శ్రీమతి టీచర్ ఉద్యోగం చేస్తున్నా కూడా ప్రజా రవాణా సంబంధించిన ట్రాన్స్పోర్ట్లోనే ఆవిడ వెళ్ళి డ్యూటీ చేసి వస్తారు 70 కిలోమీటర్ల దూరంలో. ఆయన అనుకుంటే క్షణంలో పని, ఆవిడ దగ్గరగా
ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అలాంటి వాటికి ఏం పోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మనం ప్రజలకు ఇచ్చే రేషన్ ఎంత నాణ్యత కలిగి ఉంది అని చెప్పుకోవడానికి చాలాసార్లు ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఆయనే స్వయంగా క్యూలో నిలబడి రేషన్ తీసుకున్నంత సింపుల్ అండ్ హంబుల్ మ్యాన్. ఆయనకి గొప్ప పేరు త్రిపురలో. అలాంటి వ్యక్తి ఆరోసారి అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా, అందువల్ల ఓడిపోయారా లేకపోతే ఈవీఎంల వల్లనే ఆయన ఓడిపోయారా? ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఛాలెంజ్గా తీసుకుంటారు. ఏంటి అన్నిసార్లు ఆయన గెలటం ఏంటి, మనం అన్నిసార్లు పోటీ చేసినా ఎందుకు ఓడిపోతున్నాం, కనుక ఈసారి ఎలాగైనా కోట్స్ మనం గెలవాలి అంటే ఏదో ఒక మాయ చేయాలనే ఉద్దేశంతో చేసినందువల్లనే ఆయన ఓడిపోయారా అని చెప్పి మనకి ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం రావడం అనేది సర్వసాధారణం. ఆ తర్వాత ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆయనకి ఎలాంటి మచ్చ రాజకీయాల్లో లేదు, అవినీతికి అతీతం. ఎందువల్లంటే ఆయన బ్యాచులర్, వెనకేసుకుందాం ముందేసుకుందాం అనే ఆశ లేదు. వాళ్ళ నాన్నగారు బిజు పట్నాయక్ గారు సంపాదించిన పేరు ప్రత్యేకతలను ఇంకా కాపాడారు. ఆయన కూడా 5 సార్లు సీఎం అయిపోయిన తర్వాత 6వసారి ఎలాంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ లేకుండానే ఆయన ఓడిపోయారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు వల్ల ఆయన యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఎందుకు ఓడిపోయారు అనేది ఒకటి వచ్చింది. అలాగే మన రాష్ట్రంలో చాలా సంవత్సరాలు పోరాడి ప్రజల్లోకి వెళ్ళి ఆఖరికి జైలుకు వెళ్ళి 16 మాసాలు జైల్లో ఉండి వచ్చిన ఒక నాయకుడు అదేదో ఆ తర్వాత సెంటిమెంట్గా మరి జైల్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అయిపోతారు అనే ఒక సెంటిమెంట్ వచ్చినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనూహ్యంగా 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారే ఆ పార్టీయే చెప్పుకున్నట్టు 99% హామీలను నెరవేర్చి మేము ప్రజల్లో ప్రజాప్రభుత్వం అనిపించుకున్నామని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిపోవటం అనేది ఈవీఎంలు ప్రశ్నార్థకంగా మార్చేసింది. అలాగే కోట్లాది మంది జనం గుండెల్లో ఆధునిక చేగువేరేగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత అటు భీమవరంలోనూ ఇటు విశాఖ గాజువాకల్లోనూ పోటీ చేశారు. కానీ అనూహ్యంగా 2 చోట్ల ఆయన ఓడిపోయారు. మరి ఇన్నాళ్ళు కోట్లాది జనాన్ని ఆకర్షించగలిగిన ఆయన ఇక్కడ 2 చోట్ల ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఈవీఎంలేనా? అది కూడా ఒక అనుమానాస్పదమైన. ఇక 4 దశాబ్దాల చరిత్ర కలిగి 3 సార్లు సీఎంగా చేసిన అపర చాణక్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనూహ్యంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం కావటం. దానికి ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఏదో కాయిన్ చేశారు కదా, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అలాంటిది అని చెప్పి అప్పట్లో అన్నారు. సో ఆయనకి 23 సీట్లు రావడానికి కారణము ఈవీఎంలేనా? ఇది కూడా ప్రశ్నార్థకం కావాల్సిన అంశమే కదా. ఆయన అప్పట్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత దోషంలో చేసి అలాగే అమిత్ షా గారిని అవమానించటం వల్లనే ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందా, దానికి ఈవీఎంలే సహకరించాయా అనే చర్చ కూడా అప్పట్లో మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు కూటమి కట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమికి ఒక బీజం పడి తద్వారా ఇప్పుడు 164 సీట్లు, 23 నుంచి 164 సీట్లు రావడానికి ఈవీఎంలే కారణమా? ఇలాగ రకరకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు కేంద్రంలోనూ ఇటు అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు తారుమారు కావడానికి ఈవీఎంలే కారణమేమో అనే ఒక అనుమానం ఇన్నాళ్ళు ఉండేది. కానీ ఒక టెక్ దిగ్గజం, ప్రపంచంలోనే టెక్నాలజీ అంటే ఐటీ టెక్నాలజీ అంటే ఆయన పేరే చెప్పుకోవాలి మనం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వల్ల ఏమైనా చేయటానికి వీలుంటుంది అని పదే పదే మాట్లాడే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఈ కామెంట్ చేశారు. ఏమని? ఈవీఎంల వల్ల ఎన్నికల ఫలితాలను తారుమారు చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గనుక దానికి జోడిస్తే, మనం ఏ ఫలితాలు రావాలంటే ఆ ఫలితాలే వస్తాయి అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు ఈ మధ్య ప్రకటించడము పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో, ఆయన మాటల్లో వాస్తవం ఉందో లేదో తెలీదు గానీ, చాలా దేశాలు ఈవీఎంలకు దూరంగా ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చాయి. ఈవీఎంలొద్దు, బ్యాలెట్ ముద్దు అనే తరహాలో. అలాంటి వాటిలో కొన్ని దేశాలు మనం గనక ప్రస్తావిస్తే అమెరికాతో సహా. అమెరికాలో బ్యాలెటే వాడతారు. అక్కడ ఈవీఎంలు వాడట్లేదు. అలాగే యూకే, జర్మనీ, నార్వే, నెదర్లాండ్, ఫ్రాన్స్, కెనడా, ఇంగ్లాండ్, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, ఫిన్లాండ్ ఇలాగ అనేక దేశాలు. ఆర్థికంగా వాళ్ళు చాలా చాలా సమృద్ధి గల వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఈవీఎంలను పక్కన పెట్టి, టెక్నాలజికల్‌గా చూసినా కూడా వాళ్ళు చాలా పై స్థాయిలోనో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు. వాళ్ళెందుకు ఈవీఎంల వైపు పెట్టలేదంటే, వాటిల్లో ఏదో మాయ జరుగుతోంది అనే ఒక అనుమానంతో, అంటే నిర్ధారణ అయిన అనుమానంతో. ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే మిగతా ఏ సామాన్యుడు రోడ్డు మీద వెళ్తున్నవాడో, లేకపోతే ప్రతిపక్షానికి చెందిన నాయకుడో మాట్లాడితే, అది కావాలనే చేశారు ఆ కామెంట్ అని మనం అనుకోవచ్చు. కానీ అథారిటీగా, చాలా అథారిటీ ఆయనకి ఏఐ మీద. ఎందుకంటే ప్రపంచంలోని ఈ టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి ఆయన. ఆయన చెప్పడం వల్ల ఇప్పుడు దీనికి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ఈవీఎంలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దేశాల్లో ఈవీఎంలు మాకొద్దు అని చెప్పడానికి కొన్ని కారణాలు అవి చూపెట్టాయి. కానీ ఇంత జరుగుతున్నా కూడా మన దేశం లాంటి, అంటే ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో మాకు రకరకాల కష్టాలున్నాయి. అందుకే మేము బ్యాలెట్ విధానానికి స్వస్తి చెప్పి ఈవీఎంలు టెక్నాలజికల్‌గా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాము అని చెప్తున్నారు. అస్సలు ఇంత వాదోపవాదాలు జరుగుతున్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా, ఈవీఎంలను మాత్రమే ఉపయోగిస్తాము అనే దేశాల తాలూకు సానుకూల అంశాలేంటి? వాళ్ళేం చెప్తున్నారు? ఎందువల్ల అసలు మేము ఈవీఎంలనే వాడతాము, ఈవీఎంలు వాడటం వల్ల ఇలాంటి లాభాలు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళని గనక మనం చూస్తే, వాళ్ళు చెప్పే మొట్టమొదటి కారణం ఏంటంటే ఖర్చు చాలా తక్కువవుతుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపరు చెంతాడంత ఉంటుంది. కావాలని ఒక 25-30 మంది గనక బరిలో ఉంటే, ఎన్నికల బరిలో ఉంటే చాంతాడంత బ్యాలెట్ పత్రాన్ని ముద్రించాల్సి ఉంటుంది. అలాగా రకరకాల ఖర్చులుంటాయి అక్కడ. సో, ఖర్చు తక్కువగా ఉంటుంది గనక మేము ఈవీఎంల వైపు వెళ్తున్నాము అని చెప్తున్నారు. అలాగే టైం ఆదా అవుతుంది. ఒక్కొక్కడు వచ్చి ఓటు తీసుకుని, బ్యాలెట్ తీసుకుని దాని మీద లోపలికెళ్ళి సీక్రెట్‌గా స్టాంప్ ఏసి తీసుకొచ్చి మళ్ళీ ఆ డబ్బాలో వేసి ఇదంతా టైం పడుతుంది. అలా కాకుండా క్యూలో వచ్చి ఇలా ప్రెస్ చేస్తే ఓటయిపోతుంది కనుక టైం చాలా సేవ్ అవుతుంది అనేది ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే పీపుల్ ఫ్రెండ్లీ, అంటే వాడటానికి చాలా ఈజీగా కనిపిస్తుంది. అక్కడ ఏం మంత్రజాలాలు ఉండవు. ఇలా ప్రెస్ చేయడం వెళ్ళిపోవటమే కదా, వాళ్ళకి ఇంకా టెక్నాలజీ అర్థం కావాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఇంకొకటి బోగస్ ఓట్లు వేయటం అనేది వీలు పడదు. ఎందుకంటే ఒకడొచ్చి మళ్ళీ వెనకొచ్చి ఇంకు తుడిపేసుకొని రావడానికి అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకసారి మీరు ఈ థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత మీరు ఓటేసిన కింద లెక్క అవుతుంది కనుక అలాగా దొంగ ఓట్లు వేయడానికి వీలు పడదు. అందుకనే చేస్తాను. ట్రాకింగ్ వీలవుతుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఓటింగ్ సరళ ఎలా ఉంది, అదంతా ట్రాక్ సిస్టంలో తెలిసిపోతుంది కనుక అది ఒక మంచిదని. ఇక బాక్సులు మోసుకెళ్ళటాలు. ఒకప్పుడు ఈ బ్యాలెట్ బాక్సులు అనగానే అవన్నీ మోసుకెళ్ళటానికి పెద్ద తతంగం. ఒక అసిస్టెంట్‌ని కూడా పెట్టుకుని మోయించుకుని వెళ్ళేవాళ్ళు పాపం ఈ టీచర్లు అలాంటి వాళ్ళు. సో, అది ఈజీ. ఎందుకంటే సూట్ కేస్ లాగా, చిన్న సూట్ కేస్ లాగానే అది ఉంటుంది కనుక మోసుకెళ్ళటం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో, వాయిస్ బేస్డ్ మెషిన్‌లో ఇప్పుడు హ్యాండిక్యాప్డ్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి వాయిస్ ద్వారా ఒక బ్లైండ్ వ్యక్తి కనుక వెళ్తే వాయిస్ ద్వారా ఆయన పేరు రావడం, ఆయన నంబర్ రావడం, ఆయన ప్రెస్ చేయడానికి వీలు ఉంటుంది. సో, వాయిస్ బేస్డ్ టెక్నాలజీ కూడా దాంట్లో ఉంటుంది కనుక పీహెచ్ వాళ్ళకి చాలా ఈజీ అవుతుందనేది ఒకటి. అంటే డిస్‌ప్లే కూడా వస్తది అక్కడ. మనం ఏ ఓటు వేస్తున్నాం అనేది డిస్‌ప్లే కూడా వస్తది కనుక అది కూడా ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు ఈవీఎంలు అనేవి చాలా బాగా పనికొస్తాయి అని చెప్పి ఇంకొక లాభం కూడా వాళ్ళు చూపెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది కౌంటింగ్ అనేది, ఎన్నికల అంటే ఓట్ల లెక్కింపు అనేది చాలా ఈజీగా అవుతుంది. రోజులు తడబడి కాకుండా కొన్ని గంటల్లోనే ఈజీగా తెలిసిపోతుంది అనేది అనుకూల అంశాలుగా ఈ ఈవీఎంలను పాటిస్తున్న దేశాలు చెప్తూ వస్తున్నాయి. ఈవీఎంలను వ్యతిరేకిస్తూ
వాటిని అనుమానిస్తూ చేస్తున్న దేశాల్లో వాళ్ళు చేస్తున్న వాదనలు ఇందువల్లనే మేము ఈవీఎంల వైపు వెళ్ళదలుచుకోలేదు అని చెప్తున్న వాళ్ళు, అంటే ప్రతికూల అంశాలు ఏమేమి ఉన్నాయని చెప్తున్నారంటే, సాంకేతికపరమైన మోసాలు చేయటం చాలా ఈజీ. ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీ. సో ఎంత మిషన్ అయినా సరే ఆ టెక్నాలజీలో కనుక చిన్న లోపం వస్తే అది మనకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలుంటుంది అని చెప్తున్నారు. హ్యాకింగ్ ఈజ్ వెరీ ఈజీ అంటున్నాడు. హ్యాక్ చేయడం పెద్ద పెద్ద అకౌంట్లే, ఎస్ఐలు, మన పోలీస్ అధికారులు, జడ్జెస్ తాలూకు అకౌంట్లనే హ్యాక్ చేస్తున్న వాళ్ళు ఇలాంటిది హ్యాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పి కొంత చెప్తున్నారు. డేటా మొత్తం దాంట్లోనే ఉంటుంది కనుక మనకు ప్రాబ్లమే లేదనుకున్నప్పుడు, అంత డేటా సేవ్ అయిపోయిన తర్వాత సడన్గా ఏదో ఒక బగ్ వచ్చి దాంట్లో చేరింది అనుకో, అంటే వైరస్ లాంటిది ఏదైనా చెప్తే మొత్తం డేటా అంతా పోతుంది, మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది అనేది ఇంకొకటి చెప్తున్నారు. అలాగే విదేశాల్లో తయారవుతాయి ముఖ్యంగా ఈవీఎంలు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయట్లేదు చాలా దేశాలు, మన దేశంతో సహా. మన దేశం బహుశా రష్యాలో చేస్తుంది అంటారు. విదేశాల్లో వాళ్ళు చేస్తారు కనుక ఆ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే ఆ కోడ్ లాంగ్వేజీ వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఎవరితో అయినా కుమ్మక్క అయిపోతే అది ఇంకా ఆ ఫలితాలు తారుమారు అయిపోతాయని చెప్పి ఇంకొకటి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ డిస్ప్లే అనే దాన్ని డూప్లికేట్ చేయడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీ ద్వారా అలా చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, మనకు కనిపిస్తోంది, మనం ఉదాహరణకు సో అండ్ సో పార్టీ ఎక్స్ పార్టీకి మనం ఓటేయాలనుకుంటున్నాం, అది ఎక్స్ పార్టీ అక్కడ మనకు కనపడుతుంది, కానీ ప్రెస్ చేయగానే ఆ ఓటు వై పార్టీకి పడుతుంది. సో ఆ డిస్ప్లేని మోసం చేయటం కూడా అక్కడ ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. అంటే రిజిస్టర్ అయ్యేది వేరు, కనిపించేది వేరు అనే దానికి ఈజీగా చేయడానికి వీలుంటుంది ఈవీఎంలో అని చెప్తున్నారు. అండ్ ఓటర్ వెరిఫికేషన్ సాధ్యం కాదు అసలు. అదే మీకు మాన్యువల్గా అయితే ఇక్కడ ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో చూసేసి మీ దేశం తర్వాత మీరు టిక్ పెట్టేసి మీ అట్లాంటిదే ఉండదు. అక్కడ ఒకసారి లోపలికి వచ్చి ప్రెస్ చేసి వెళ్ళిపోవాలి. అది మీది కాదో తెలుసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ ఈజ్ ఫిక్స్డ్. అక్కడికక్కడ ఆ ప్రోగ్రాంలో మార్పులు చేయడానికి లేదు. అంటే ప్రోగ్రామ్ అంటే ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ని అక్కడికక్కడ చేంజ్ చేయడానికి వీలు కానే కాదు. ఇక్కడ ఇంకొక పెద్ద అంశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కుమ్మక్కైతే కాన్స్పిరసీ కనుక జరిగితే తాము అనుకున్న రిజల్ట్ను ఈజీగా సంపాదించుకోవచ్చు అనేది ఒకటి. అంటే అర్థం ఏంటి, ఈ మెషిన్స్ తయారు చేస్తున్నప్పుడే గోల్మాల్ జరిగే ఆస్కారం ఉన్నది. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలను బట్టి దాన్ని ఎలాగా మార్చాలంటే అలాగా మార్చే ఆస్కారం ఉంది కనుక ఆ పెద్ద ప్రమాదం ఒకటి ఉంది అని చెప్తే. అంటే ఇంకొక ముఖ్యమైన అంశం అంటే, తాము అనుకున్న ఫలితాలను రాబట్టడానికి వీలుండే ఒక సదుపాయం దీంట్లో ఉంది అని చెప్తున్నారు. అలాగే వీవీప్యాట్స్ అని స్లిప్లు వస్తాయి కదా, అది అన్నిటికీ రావు, కొన్నిటికే వస్తావు. దాని మీద కదా పెద్ద గొడవ అవుతుంది ఈ మధ్యకాలంలో. ప్రెస్ చేసిన ఓట్లకి వీవీప్యాట్స్కి మధ్యలో వ్యత్యాసం చాలా ఉంటుంది అన్న అనుమానం వచ్చే కదా. మొన్న జరిగిన మన 24లో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా వచ్చింది. ఆ కేతిరెడ్డి ఎవరో ఒక ఆయన కేసు కూడా పెట్టారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో సాలిడ్గా ఆయన గెలుస్తారు అనుకున్నారు, కానీ ఆయన గెలవలేకపోయారు. మనం ఇందాకే చెప్పుకున్నట్టు గెలిచిన వాళ్ళు మా గొప్పతనం వల్ల మేము గెలిచామని చెప్పుకోవటం, ఓడిపోయిన వాళ్ళు యంత్రం మీద తోసేయటం, ఇలా పరస్పర విమర్శలు చేసుకోవటం అనేది సర్వసాధారణంగా వస్తుంది. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అనుకోవచ్చు. నిజమే, వాడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక దిగ్గజం మనకు కనపడతాడు మన కళ్ళ ముందే వాడు. ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 1 అయినాడు. అంత మాత్రం వాడు చెప్పింది వాస్తవం కావాలని మీరు అనొచ్చు, కానీ వాడు ప్రపంచ కుబేరుడు కావడానికి శాస్త్ర పరిజ్ఞానమే ముఖ్యమైన కారణం. లేకుంటే అగ్రరాజ్య అమెరికా కూడా అతన్ని సలహాదారుగా పెట్టుకోవటం, ట్రంప్ అతని మాటనే ఎక్కువగా విశ్వసించడం, క్యాబినెట్లో ఉన్న మంత్రుల కంటే అతనికే ప్రాధాన్యతనియటం, ఒక వైస్ ప్రెసిడెంట్కి మాత్రమే అతను జవాబుదారీగా ఉంటున్నాడు తప్ప మిగతా ఎవరికి జవాబుదారీగా ఉండలేదు. FBI కావచ్చు, CIA కావచ్చు, వీటన్నిటిని శాసిస్తున్నాడు. అందువల్లనే ఎలాన్ మస్క్ అనే అతని తాలూకు మాటకు వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ ప్రకారం ఈవీఎంల మోసం గురించి, అందులో AI సహకారంతో ఏదైనా సాధించవచ్చు అని ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఈ సందర్భంగా తప్పనిసరిగా ముఖ్యంగా మన దేశం లాంటి దేశం ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది దీని గురించి. ఇక భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇలాంటి చర్చ మొదలైతే అసలు మనకెందుకు ఈవీఎంలు,
మామూలు పాత పద్ధతి ప్రకారమే ఈ బ్యాలెట్ పద్ధతి ప్రకారం కనుక మన ఓటు వస్తే పారదర్శకత ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. అంటే కోర్స్ ఎక్కువ సెక్యూరిటీ పెట్టి దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు దాన్ని చేయకుండా, మ్యానిపులేషన్ చేయకుండా చేసుకోగలిగితే మనం బ్యాలెట్ బాక్సులకి, బ్యాలెట్ పత్రాల వైపే వెళ్ళడం అనేది పారదర్శకతకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అనేది ప్రపంచం అంతా అంగీకరిస్తున్న అంశం. ముఖ్యంగా ఇందాక మనం ఏ దేశాల్లో ఈవీఎంల మీద నమ్మకాలు పోయినని చెప్పాం కదా. సో ఆ దేశాలు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు అదే త్రోవలో నడవడానికి సిద్ధమవుతున్నాయి. సో ఈవీఎం అంత సామాన్యమైంది కాదు, ఏదో చేసేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రపంచవ్యాప్తంగా జరిగే చర్చ ఎలాంటి కంక్లూజన్కి వస్తుందో మనం కూడా ఆశగా ఎదురు చూద్దాం. నమస్తే. ఇది ఈవీఎంల మీద చేసిన విశ్లేషణ. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.